సాయి అన్న నమస్తే. ఏమైంది అన్న ఇలా కూర్చున్నావు? ఏమైంది అన్న? ఏం లేదురా బాపు, ఈ బండి తీసుకొని పోతున్నా రోడ్డు మీద. ఒక కార్లో వచ్చిండు, చిన్న టచ్ అయిందిరా కాలి, ఓ వెనకాల టచ్ అయింది వాని కార్కి. దాన్ని దిగేసి రపా పిచ్చేసిరు బాప్, కొట్టేసి వెళ్ళిపోయారు కొడుకులు. ఇగో కాడిచ్చిర్రు, కాడిచ్చేసి ఏం పిక్కుంటావు పిక్కోరా అంటారు కొడుకులు. ధనాదన్ కొట్టిరు బాబు కొడుకులు, గపాగా పిచ్చేసిరు. ఇగో ఈడ 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 బాగా పిచ్చేసిరు. ఇగో ఈడ 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 నొప్పులు అయిపోయినాయి. ఉన్నాడు ఒకడు, చాలా పవర్ ఉన్నాడు అన్న. అంత పెద్ద మనిషా అంటుంది పెద్ద మనిషి అన్న. నాడు అన్న. ఏ వద్దురా బాయ్, చాలా పెద్ద వాళ్ళు కార్లలో వచ్చి 4-5 ఉన్నారు ఎంబడి. నాడు అన్న, చాలా పవర్ ఉంది అన్నకి. ఏం చూసుకుంటాడో ఏమో రా బాయ్, మళ్ళా ఇరికిచ్చేసే నేను బుక్ అయిపోతా. చేయి కాలు మొత్తం తీసేద్దాం అన్న. పొద్దు నుంచి అన్నం తినలేదు రా బాయ్, అన్నం పోతలేదు. గప్పాగా ఈడ నొప్పి ఈడ నొప్పి అవుతుంది. నాడు అన్న, నువ్వు నాడు నడరా బాయ్. 2 hours later. 2 గంటల నుంచి ఆడ నుంచి వచ్చేలోపు సాయంత్రం అయిపోయిందిరా నాయన. ఈ చెట్ల మధ్యలో ఏడ తీసుకొచ్చినావురా పప్పున్? నువ్వు నాడు అన్న, చేసింది పక్కన పని చేస్తాడా అంటావా? పని చేస్తాడా? అమ్మా అన్నా, కస్టమర్ వస్తుండు. రేయ్, కస్టమర్ వస్తుందట, మొత్తం రెడీ చేయరా. మా సాయి అన్న రోడ్ మీద బండి తీసుకెళ్ళినప్పుడు ఎవరు గపాగప్ కొట్టిర్రా. నీ అన్నను కొడితే నా అన్నను కొట్టినట్టు. నువ్వు చెప్పు క్లియర్ గా, ఎవడు కొట్టింది నిన్ను? అన్నా పొద్దున నా బండి తీసుకొని పోతున్నా అన్న, ఒక కారు వచ్చిందన్న, జర్ర గింత గీత పడ్డదనా. కొడుకులు కార్ల నుంచి తిరిగి 4-5 గిప్పాగి చటా చట్ కొట్టేసి వెళ్ళిపోయారన్నా. ఇవన్నీ కొట్టేసిరన్నా, పుండు చేసేసిరన్నా. పొద్దు నుంచి అన్నం కూడా పోలేదన్నా. ఆడ ఏడుస్తుంటే బప్పున్ బాయ్ వచ్చేసి మా అన్నున్నాడంటే వచ్చినా అన్న. ఇగో అన్న, కార్డు కూడా ఇచ్చిరు, ఎవరిని చెప్పుకుంటో చెప్పుకో అని చెప్పిండానా. కార్డు తీసి ఇచ్చిందా? అందులో నెంబర్ ఉందా? ఉందనా. వానికి ఫోన్ కలుపు. అన్నా వద్దనా, వాళ్ళు చాలా పెద్దోళ్ళు ఎక్కున్నారు. రేయ్, నా గురించి చెప్పరా అన్న. అన్నకు రేయ్, అది చెప్పరా. सॉरी अन्ना, सॉरी अन्ना. सोमवार को हाथ काटे, मंगलवार को पैर, आए का इनो बोलता. వారం రోజు కత్తితో పొడుస్తే గురువారం రోజు హాస్పిటల్లో చనిపోయిండు. మిగతా అన్న చెప్తాడు. శుక్రవారం అన్న ఫ్యామిలీ మ్యాటరే చూస్తాడు. మంచిదైంది నువ్వు ఈ రోజు వచ్చినావు. ఈ రోజు శనివారం, మర్డర్ డే. అన్నకాడ గంటనే ఉంది, తొందర చెప్పు. అన్నా పక్కన అన్న, పక్క కలపమంటావా అన్న? నెంబర్ కలిపానికి చిట్టు. ఏమైనా అయితే నేను చూసుకుంటా. సంజయ్ బాయ్ మనుషులని చెప్పు. పక్కన అన్న. సంజయ్ బాయ్ ఉన్నాడు, నా పేరు చెప్పినవాడు గజ 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 వంకాలే. కల్పరా ఫోన్. అన్నా ఉన్నావు కదా నా పక్క, ఏమైనా అయితే చూసుకుంటావు కదా అన్న? చూసుకుంటా. రైట్ అన్న. అన్నా కలిపేస్తున్నా అన్న. మాట్లాడు. అన్న రింగ్ అవుతుంది, మాట్లాడు. ఫోన్ చేసి తిట్టువాన్ని. నేనున్నా. సరే అన్న. హలో, ఏమ్రా ఇందాక బండి మీద పోతా ఉంటే చిన్న గీత పడితే కార్లను దిగి గపాగా గిపాగా కొడతారా. రేయ్
నేను ఎవరి మనిషిని తెలుసారా? ఎట్లా చేయలేపినా ఇప్పుడు ఇప్పుడు వస్తుందిరా మజా. రోడ్ మీద అందరి ముందు కొట్టేసి వెళ్ళిపోతావు బిడ్డను. అరే నేను ఎవరి మనిషిని తెలుసారా? సంజయ్ భాయ్ మనిషిని. అరే అరే నువ్వు ఎవడైనా ఉండను రా, నాకేంద్రా. అరే నేను సంజయ్ భాయ్ పేరు చెప్తే ఉచ్చా పడిపోవాలి బిడ్డ. ఏమనుకుంటున్నావురా నువ్వు? అరే నువ్వు మినిస్టర్ అయితే నాకేంద్రా, నేను ఎవరు మనిషిని తెలుసా? సంజయ్ భాయ్ అంటారు. నమ్మకం అయితేలే మాట్లాడరా నువ్వు. ఒక్క నిమిషం. హలో, మీరు ఇందాక మాట్లాడింది ఒక పిచ్చివాడుతోనండి. ఇప్పుడే మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చి ఎవరితో ఫోన్ తీసుకొని మాట్లాడారండి. రాంగ్ నెంబర్ అండి, సారీ అండి. మీ అమ్మ సంజయ్ బాయ్ అన్నాడు, మీ అమ్మ సంజయ్ బాయ్ అన్నాడు, గజ గజ అన్నాడు, ఒకడు చేతులు అంటాడు, ఒకడు కాళ్ళు అన్నాడు, ఒకడు కసక్కున పొడుస్తా అన్నాడు. ఈ అమ్మ జీవితం నంబర్ ఏడబోతుందో ఏమో. ముందే మినిస్టర్ అంటాడు, ఆడు దెబ్బలు కొట్టిందేమో కానీ ఈ కొడుకులు ఇచ్చిన టార్చర్ బాగా ఎక్కువైపోతుందిరా నాయన. అని అమ్మ జీవితం. ఏమైంది బ్రో?